ఎస్, ఇది ఒకటి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఈటల రాజేందర్కు కేసీఆర్ ఫోన్ చేసిండని దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఈటల రాజేందర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. నాకు కేసీఆర్ ఫోన్ చేశారనేది శుద్ధ అబద్ధం. ఇదంతా గిట్టని వారు నెట్టింట చేస్తున్న ప్రచారం. బీఆర్ఎస్ కుటుంబ సర్వేలో అన్ని విషయాలు లేవు. కాంగ్రెస్ చేపట్టిన కులగణనకు శాస్త్రీయత లేదు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు ఫోన్ చేశారని, మళ్ళీ కలిసి పనిచేద్దామని పిలిచారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. నేనంటే గిట్టని వారు సైకోలు, షాడిస్టులు చేసే ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ విషయంలో చాలా కాలంగా తన స్టాండ్ ఏంటో చెప్తూనే ఉన్నానని, ఎందుకో ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారని వాపోయారు. ఇదంతా బాధ్యత లేని వ్యక్తులు సోషల్ మీడియాలో షాడిజంతో చేసే ప్రచారం అని మండిపడ్డారు. ఎన్ని రోజులు ఈ పిచ్చి పనులు చేస్తారు? ఇలాంటి వారిపై చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా తను మాట్లాడినటువంటి మాటలను ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి నిజంగా ఇట్లాంటి వార్తలు ఎందుకు సృష్టించబడుతున్నాయి ఏంటనేది కూడా ఒకసారి మరి ఎవరు దీన్ని క్రియేట్ చేస్తున్నారు ఏందనేది కూడా బయటికి తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది దాదాపు చూస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నటువంటి సమస్య. ముఖ్యంగా ఒక బడికి పంపించాలంటే డొనేషన్లు, స్కూల్ ఫీజులు, ఆ తర్వాత అదే స్కూల్లో బట్టలు కొనాలి, అదే స్కూల్లో బుక్స్ కొనాలి, అదే స్కూల్లో స్కూల్ వ్యాన్ ఫీజు, ఇట్లా చాలా వరకు లక్షలలో కోట్లలో దండుకున్నటువంటి వైనం ప్రకారం దాన్ని నియంత్రించేందుకు విద్యా కమిషన్ నిన్న ఒక సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు చాలా వరకు మరి అమలు చేయడానికైతే మంచి, ఒకవేళ ప్రభుత్వం అమలు చేస్తే కనుక కోట్లాది రూపాయలు పేద ప్రజలు, అణగారినటువంటి అలాగే మధ్య తరగతి కుటుంబాలకైతే ఈ యొక్క కుచ్చుటోపు అయితే తగ్గడానికి అవకాశం ఉంటుంది. ట్యూషన్ ఫీజు ఏటా పెంచుకోవచ్చు. 3 ఏళ్లకోసారి రుసుములపై సమీక్ష. సౌకర్యాల ఆధారంగా 5 కేటగిరీలుగా స్కూళ్ల విభజన. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్ సిఫారసులు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్